దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నీ ప్రార్థనకు సమాధానం ఆలస్యం అవుతున్నప్పుడు ఏం చేయాలి? నీ ప్రార్థనకు ఇంకా సమాధానం రాలేదా? ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నావా? కన్నీళ్లతో దేవుణ్ణి అడుగుతున్నావా? ప్రభువా, నా సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందా అని ఎదురు చూస్తున్నావా? అయితే ఈ సందేశం నీకోసం. కొన్నిసార్లు మనం ప్రార్థించిన వెంటనే దేవుడి సమాధానం ఇవ్వాలని కోరుకుంటాం. కానీ దేవుని సమాధానం ఆలస్యం అవుతున్నట్లు కనిపించినప్పుడు మన విశ్వాసం బలహీనపడుతుంది. దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, నన్ను మర్చిపోయాడా అనే ఆలోచనలు మన మనసులోనికి వస్తాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అనిపించినంత మాత్రాన ఆయన నిన్ను మర్చిపోవడని కాదు. దేవునికి నీ కన్నీళ్లు తెలుసు, నీ బాధ తెలుసు, నీ ప్రార్థన తెలుసు. నీ హృదయంలో ఎవరికి చెప్పలేని బాధ కూడా ఆయనకు తెలుసు. కొన్నిసార్లు దేవుడు మనం అడిగినది వెంటనే ఇవ్వడు. ఎందుకంటే మనం అడిగింది కంటే మనకు ఏది మంచిదో ఆయనకు బాగా తెలుసు. ఒక చిన్న పిల్లవాడు ప్రమాదకరమైన వస్తువు అడిగితే తల్లిదండ్రులు వెంటనే ఇవ్వరు. పిల్లవాడికి అది ఎందుకు ఇవ్వాలో లేదో అర్థం కాకపోవచ్చు. అలాగే మనం కూడా దేవుని నిర్ణయాన్ని వెంటనే అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే సమాధానం ఆలస్యం అయినప్పుడు మొదట చేయవలసింది ప్రార్థన ఆపకూడదు. నిన్ను ప్రార్థించావు కదా, ఈరోజు కూడా ప్రార్థించు. దేవునిపై నమ్మకం పెట్టుకుంటున్నావు కదా, ఈరోజు కూడా నమ్ము. ఎందుకంటే ప్రార్థన అంటే కేవలం మన కోరికను దేవునికి చెప్పడం కాదు. ప్రార్థన అంటే దేవునిపై మన విశ్వాసాన్ని ఉంచడం. రెండవది, భయపడకండి. నీ పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా దేవుని చేతిలో నీ భవిష్యత్తు సురక్షితంగా ఉంది. ఈరోజు తలుపు మూసుకొని పోనట్లు కనిపించవచ్చు, కానీ దేవుడు మరో తలుపు తెరవగలడు. ఈరోజు మార్గం కనిపించకపోవచ్చు, కానీ దేవుడు నీ కోసం మార్గాన్ని సిద్ధం చేయగలడు. మూడవది, దేవుని సమయాన్ని నమ్ము. మన సమయం వేరు, దేవుని సమయం వేరు. మనకు ఇప్పుడే కావాలని అనిపిస్తుంది, కానీ దేవుడు సరైన సమయంలో ఇస్తాడు. అందుకే సమాధానం ఆలస్యం అయినప్పుడు నిరాశపడకండి. నీ ప్రార్థన వృధా కాదు, నీ కన్నీళ్లు వృధా కాదు, నీ నిరీక్షణ వృధా కాదు. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్లు కనిపించినా ఆయన పని ఆపలేదు. ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ సమయంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు, ఇప్పుడు నీకు అర్థమైంది అని నువ్వు చెప్పే రోజు రావచ్చు. కాబట్టి ఈరోజు నీ హృదయంలో ఒక మాట పెట్టుకో. నా ప్రార్థనకు ఇంకా సమాధానం రాలేదు, కానీ నా దేవునిపై నా నమ్మకం తగ్గదు. నువ్వు ఈరోజు ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యను దేవుని చేతుల్లో పెట్టు. కన్నీళ్ళలో అయినా ప్రార్థించు, బలహీనంగా ఉన్నా ప్రార్థించు, సమాధానం కనిపించకపోయినా ప్రార్థించు. ఎందుకంటే నీ ప్రార్థన వింటున్న దేవుడు నీ జీవితాన్ని కూడా చూస్తున్నాడు. నీకు సమాధానం ఆలస్యం కావచ్చు, కానీ దేవుని ప్రణాళిక ఎప్పుడు ఆలస్యం కాదు. ప్రియమైన సోదర సోదరి, ఈరోజు నిరాశపడకు. నీ ప్రార్థన ఆపకు, నీ విశ్వాసాన్ని వదులుకోకు. దేవుని సమయాన్ని నమ్ము, దేవుని వాగ్దాన్ని నమ్ము. దేవుణ్ణి నమ్ము. నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి. దేవుడు నీతో ఉన్నాడు. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, మీ అవసరమైన వారికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ప్రోత్సాహకరమైన సందేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.